వెల్కమ్ టు కృష్ణాస్ పాకశాల. ఈరోజు మసాలా వడ, తెలంగాణ స్టైల్లో మసాలా వడ ఎట్లా చేసుకుందామో చూద్దాము. ముందుగా శనగపప్పు, పెసరపప్పు కొంచెం పెట్టుకోవాలి 6 గంటలు. ఒక 6 గంటలు నానబెట్టుకొని ఇది రఫ్గా ఇట్లా పట్టుకోవాలి మిక్సీలో, పప్పు కనపడేటట్టు బరకగా. ఇప్పుడు దీంట్లో అన్ని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసి, కొత్తిమీర సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కారం తగినంత వేసుకోవాలి. నేను 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఉప్పు 2 టీ స్పూన్లు చూసేసుకోవచ్చు. మళ్ళీ కలిపిన తర్వాత తినే సోడా 1/2 టీ స్పూను, పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కోయగూర 2 కట్టలు పెద్దవి కడిగి కోసి పెట్టుకున్న, ఇది కూడా ఇందులో కలపాలి. ఆకుకూర ఎక్కువ ఉంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అట్లాగే ఇందులో ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకొంచెం వేసుకోవచ్చు, ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇది మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె పోసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. మంట హైలో పెట్టాలి. నూనె వేడైందో చూడాలి. నూనె వేడైంది, మంటను లో ఫ్లేమ్లో పెట్టాలి. కొంచెం నీళ్లు తడుపుకుంటూ ఒక్కొక్కటి వేసుకోవాలి. సన్నగైన లావుగానే వేసుకోవచ్చు, మన ఇష్టము. లావుగా వేస్తే ఉడకాయి లోపల. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. ఇట్లాగా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది కాలిన తర్వాత టర్న్ చేయాలి. ఇలా బ్రౌన్ కలర్ అయినవి కాల్చుకొని తీయాలి. మధ్య మధ్యలో టర్న్ చేస్తూ ఉండాలి. దాన్ని తీసుకొని రంధ్రాల జబ్బలు వేసుకోవాలి, నూనె వదిలే వరకు. అట్లాగే ఇంకో వాయి వేసుకోవాలి. పిండిలో నీళ్ళు అయితే కలపొద్దు. ఆకుకూర కడిగిన నీళ్ళు అవే ఉంటాయి, చాలా సరిపోతాయి దానికి. వేసేటప్పుడు మంటని సిమ్లో పెట్టాలి. వేసిన తర్వాత మీడియం పెట్టి కాల్చుకోవాలి. ఇవి ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకు పెట్టవచ్చు. స్కూల్ నుంచి రాగానే మనమైనా నైట్ డిన్నర్కి చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి పెట్టాలి. కాలిన తర్వాత చూపిస్తాను, మొత్తం అయిన తర్వాత చూపిస్తాను. ఇవి రెడీ అయిపోయినాయి, తీసేసుకోవాలి. ఇట్లా బ్రౌన్ కలర్ కాల్చి తీసుకోవాలి. ప్లేట్లో గార్నిష్ చేసుకోవాలి. టమాటా కెచప్తో టేస్ట్ చేయొచ్చు.
ఇష్టం ఎట్లాగైనా చేయొచ్చు. ఇట్లా పిల్లలకి చేసి పెట్టండి, ఎంతో బాగుంటాయి, రుచిగా ఉంటాయి. తెలంగాణ స్టైల్ మసాలా వడ. ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.